friends, today topic is FFI DAA. FFI అంటే ఎవరు? బల్క్ అమౌంట్ పెట్టుకొని ట్రేడ్ చేసే వాళ్ళని ఫర్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు. వీళ్ళలో చాలా టైప్స్ ఉంటారు. బట్ ఫారిన్ ఇన్వెస్టర్స్ని ఎఫ్ఎఫ్ఐ అని చెప్పేసి ఇండికేట్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఈస్ డిఐ, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్. అంటే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అంటే మనమే, అంటే బల్క్ అమౌంట్ ఉండకపోయినా అది పక్క పెడితే ఒకటే కంట్రీలో ఉండి ట్రేడ్ చేసే ఎవరైతే ట్రేడర్స్ ఉంటారో వాళ్ళందరినీ డిఐ అంటారు, అంటే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అంటారు. డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ని డిఐ అంటారు. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే వేరే కంట్రీలో ఉంటూ బల్క్ అమౌంట్ ఒక 10,000 సిఆర్ 20,000 సిఆర్ అట్లా బల్క్ అమౌంట్ పెట్టుకొని ట్రేడ్ చేసే వాళ్ళని ఎఫ్ఎఫ్ఐఎస్ అంటారు. దానికి సంబంధించినది చాలామంది చెప్తుంటారు, ఎఫ్ఎఫ్ఐ వాళ్ళు ఇంత బై చేసినారు, డిఐ వాళ్ళు ఇంత సెల్ చేసినారు, షార్ట్ కవరింగ్ ఇంత అయింది, లాంగ్ అండ్ బైండింగ్ ఇంత అయింది అని చెప్పేసి చాలా మల్టిపుల్ వేస్లో చెప్పడం అయితే జరుగుతుంటుంది. దానికంతా మేజర్ రీజన్ ఈజ్ ఫారిన్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు బల్క్ మనీతోటి ఆల్గో, అంటే ఒకటేసారి అంత మనీ క్యాప్చర్ చేయడం కష్టం కాబట్టి వాళ్ళు ఆల్గోస్ తోటి మార్కెట్ని ట్రాప్ చేసి మార్కెట్లో ఉన్న లిక్విడిటీని అంతా గ్రాప్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే హై లిక్విడిటీతో ట్రేడ్ చేస్తారో వాళ్ళంతా ఒకటేసారి ట్రేడ్ చేసినా ప్రాఫిట్ బుక్ చేసుకున్నా ఫాలో అవుతుంది, ఎంటర్ అయినా అప్ సైడ్ మూవ్ అవుతుంది. ఇది ఎఫ్ఎఫ్ఐ వాళ్ళకి సంబంధించిన, దానికి సంబంధించిన డేటా ఏ విధంగా చూడాలనేది నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ వాళ్ళు బై ఎందుకు చేస్తారు, సెల్ ఎందుకు చేస్తారు, బాగా మేజర్గా చెప్పాలంటే ఎవరు ఫారిన్ ఇన్వెస్టర్స్ అయినా, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అయినా, రిటైలర్ అయినా, ఎవరైనా కానీ ప్రాఫిట్ బుకింగ్ కోసమే కదా. ఎవరైనా ట్రై చేసినా కూడా, ఎవరు చేసినా కూడా, ఏం చేసినా కూడా ప్రాఫిట్ బుకింగ్ కోసమే. కాకపోతే హై లిక్విడిటీ పెట్టడం వల్ల మార్కెట్ ఏం చేస్తారంటే స్పైక్స్ వస్తాయి. మార్కెట్లో ఇట్లా స్పైక్స్ అనేది ఏ విధంగా అంటే లాంగ్ స్పైకులు కానీ షార్ట్ స్పైకులు కానీ వస్తాయి. ఆ స్పైకులు ఏ విధంగా ఎవరు క్రియేట్ చేస్తారంటే ఎఫ్ఎఫ్ఐ వాళ్ళు మాత్రమే క్రియేట్ చేస్తారు. దానికి సంబంధించినది ఏదైనా వెబ్సైట్ ఉందా, వాళ్ళ యాక్టివిటీ తెలుసుకోవడానికి, ఎందుకు లేదు, కంపల్సరీ వాళ్ళ యాక్టివిటీ తెలుసుకోవడానికి ఒక వెబ్సైట్ అయితే ఉంది. ఫస్ట్ మీరు క్రోమ్లోకి వెళ్ళి సెర్చ్ బార్లోకి వెళ్ళి స్టాక్ ఎడ్జ్ STOCKEDG ఫస్ట్ వచ్చి వెబ్సైట్ని ట్యాప్ చేసినట్లయితే మెయిల్ ఐడి తోటి అయితే లాగిన్ అయితే కావచ్చు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ సాఫ్ట్వేర్. ఇది ఇక్కడ చూసినారా ట్రేడింగ్ స్టాక్స్ పోర్ట్ఫోలియో అనాలిసిస్, తర్వాత మిడిల్లో ఎఫ్ఎఫ్ఐ డిఐ. దాన్ని ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ చూసినారా లిస్ట్ వచ్చింది. ఎఫ్ఎఫ్ఐ వాళ్ళు టుడే డే ఆఫ్ ద స్టడే 12 సెప్టెంబర్ అప్పుడు 129 సిఆర్ అంటే క్రోడ్స్ బై చేసినారు. డిఏ వాళ్ళు కూడా డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఇక్కడ చూసినారా ఎఫ్ఎఫ్ఐ ఇండెక్స్ ఫ్యూచర్కి సంబంధించింది, ఎఫ్ఎఫ్ఐ ఇండెక్స్కి సంబంధించినట్టు కూడా ఇక్కడైతే ఉన్నాయి. యాక్టివిటీ లాంగ్ ఎవరైతే బల్క్ అమౌంట్ పెట్టి ట్రేడ్ చేస్తుంటారో వాళ్ళ యాక్టివిటీకి సంబంధించిన ఇండికేట్ చేసేది ఏదైనా ఉందంటే ఇదే. తర్వాత దీనికి సంబంధించిన సింపుల్గా మనం దీంట్లో వెబ్సైట్లో చూడకుండా డైరెక్ట్ ప్లే స్టోర్కి వెళ్ళి కూడా దీనికి సంబంధించిన అప్లికేషన్ అయితే ఒకటి ఉంది. ఇక్కడ కూడా STOC ఇక్కడ స్టాక్ ఎడ్జ్ కనపడుతుందా, ఇక్కడ వచ్చే వెబ్సైటే ఇదొక అప్లికేషనే. మొబైల్లో కూడా ఇన్స్టాల్ చేసుకొని మనమైతే ప్రాపర్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫారిన్ ఇన్వెస్టర్స్ సంబంధించినది ఇంకొక డేటా పాయింట్ ఏంటంటే చెప్పడం ఏంటంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థం చేసుకోండి. ఇక్కడ ఒకటి చూపిస్తాను చూడండి, ఇంత లాంగ్గా ఏ విధంగా ఎందుకు ఫాలో అయింది మార్కెట్. ఇక్కడ చూసినారా, ఇక్కడ బాగా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇంతలాగా ఈ క్యాండిల్స్ చూసినారా, రెడ్ క్యాండిల్స్ ఏ విధంగా ఫామ్ అయినాయి, ఈ విధంగా రైజ్ అయింది. ఇవన్నీ లాంగ్ క్యాండిల్కి సంబంధించిందంతా ఎఫ్ఎఫ్ఐ డిఐకి సంబంధించిన డేటాబేస్. ఏదంతా
ఒకటేసారి బల్క్ అమౌంట్ పెట్టి వాళ్ళు ట్రేడ్ చేయడం వల్ల మార్కెట్‌లో లిక్విడిటీ అనేది హై వాల్యూస్ హై వాల్యూస్ అనేది హై వాల్యూమ్స్ అనేది రైజ్ అవ్వడం అయితే జరుగుతది. దానివల్ల ఒకటేసారి వాళ్ళు బై చేసినా, సెల్ చేసినా, ఇంకోటి చేసినా మార్కెట్ అయితే డౌన్ సైడ్ షార్ప్‌గా ఫాల్ కావడం గానీ, షార్ప్‌గా రైజ్ కావడం గానీ, తర్వాత ఇంకా విధంగా స్పైక్స్ చూసినారా? ఇవన్నీ స్పైక్స్ అంతా క్రియేట్ చేసేది డొమెస్టిక్ ఇన్వెస్టర్సే. ఆ ఫారిన్ ఇన్వెస్టర్సే. మిగతా వాళ్ళు ఎవ్వరు క్రియేట్ చేయలేరు దీన్ని. అది కూడా మీరు కన్సిడర్ చేసుకోండి. ఇక్కడ ఒక ఐ స్పైక్స్ గానీ ఇక్కడైతే ఎఫ్ఐఐ వాళ్ళు బై చేసినందువల్ల మార్కెట్ అనేది ఎంత స్పైక్స్ ఏ విధంగా ఇచ్చింది చూసినారా? ఈ విధంగా ఉన్నట్టుండి మార్కెట్ రైజ్ కావడం కానీ, ఫాల్ కావడం కానీ బిహైండ్‌లో ఉండే సినారియో ఏంటంటే ఎఫ్ఐఐ యాక్టివిటీ ఉండడమే. దాన్ని బేస్ చేసుకొని మార్కెట్ అనేది స్పైక్స్ ఇవ్వడం కానీ, షార్ప్ అప్ సైడ్ మూవ్‌మెంట్ ఇవ్వడం కానీ, లేకపోతే లాంగ్ క్యాండిల్స్ కానీ, లాంగ్ విక్స్ కానీ ఇవ్వడం కానీ దాని రీజన్ మాత్రం అదే. ఇక్కడ చూసినారా? ఎఫ్ఐఐ వాళ్ళు షార్ట్ సెల్ చేసినారు. అంటే వాళ్ళ పొజిషన్స్‌ని ఎగ్జిట్ చేసినారు కాబట్టి ఇక్కడి నుంచి షార్ప్‌గా అయితే డౌన్ సైడ్ ఫాలో అయింది. ఇది. ఇక్కడ చూసినారా? క్యాండిల్స్ ఏ విధంగా ఇంత పెద్ద క్యాండిల్స్ ఎప్పుడు రైజ్ కావు. ఒక ఎఫ్ఐడిఏకి సంబంధించిన ఆ డేటాబేస్ హయ్యర్ లిక్విడిటీ తీసుకొచ్చి వాళ్ళు మార్కెట్‌లో పడేసినప్పుడు, ఇప్పుడు 1000 క్వాంటిటీ ఉంది. దాంట్లో 1,00,000 క్వాంటిటీ యాడ్ చేస్తే ఏమవుతది? లిక్విడిటీ పెరిగినట్టే కదా! అంటే వెయిట్ పెరిగినట్టే కదా మార్కెట్‌లో. ఆ వెయిట్ పెరిగినప్పుడు ఏంటంటే స్పైక్స్ అనేటివి మార్కెట్‌లో స్పైక్స్ ఇస్తదనమాట. ఆ స్పైక్స్‌ని మనం పెట్టిన స్టాప్ లాస్‌లు గానీ, అవి గానీ హిట్ అవ్వడం జరుగుతది. వాళ్ళకి సంబంధించిన ట్రాప్‌కి సంబంధించింది కూడా ఎస్ఎంసీ కాన్సెప్ట్స్ వైస్ కూడా ఐడెంటిఫై అయితే చేయొచ్చు. దాంట్లో లిక్విడిటీకి సంబంధించి వీడియోని కూడా నేనైతే యూట్యూబ్‌లో అయితే అప్‌లోడ్ అయితే చేయడం అయితే జరిగింది. నాకు సంబంధించిన ఛానల్‌లోకెళ్ళేసి ఇక్కడ ప్లేలిస్ట్‌కెళ్తే ఇక్కడ ప్లేలిస్ట్‌కి సంబంధించి లిక్విడిటీకి సంబంధించినది ఒకటైతే వీడియో అయితే నేనైతే చేయడం అయితే జరిగింది యెస్టర్‌డే. ఆ లిక్విడిటీకి సంబంధించిన దానిలో ఎఫ్ఐఐకి సంబంధించిన యాక్టివిటీ కూడా ఉంటది. ఇంక్లూడ్ చేసి అయితే పెట్టడం అయితే జరిగింది. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్. మన కంటెంట్ మీకు నచ్చినట్లయితేనే మన ఛానల్‌కి లైక్ గానీ, సబ్స్క్రైబ్ గానీ చేసుకోండి. లేకపోతే లేదు. మీరిచ్చే వాల్యుబుల్ నేనిచ్చే ఇన్ఫర్మేషన్ అనేది మీకు వర్త్‌గా అనిపిస్తేనే. లేకపోతే ఏం లేదు. మీరిచ్చే చిన్న ఒక లైక్ బటన్ గానీ, సబ్స్క్రైబ్ బటన్ గానీ, లేకపోతే ట్యాప్ చేసే విధానం బట్టి నాకైతే బూస్టింగ్ అయితే పెరుగుతది. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ ఆల్.